హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి 300 అసిస్టెంట్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లై చేయడానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన క్వాలిఫికేషన్తో పాటు మీకు తెలుగు చదవడం రాయడం వస్తే కనుక ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చేరగానే మీకు బేసిక్ పేతో పాటు అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే 60,000కు పైగా శాలరీ అనేది పొందవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే పరీక్ష మరియు జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టోటల్ 300 అసిస్టెంట్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. మనకి నోటిఫికేషన్ నిన్ననే రిలీజ్ అయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, January 29, 2024. ఈ రిక్రూట్మెంట్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు ఇండియాలోని ఏ రాష్ట్రానికి చెందిన మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఎవరైనా సరే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర మరియు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూస్తున్నట్లయితే February 1, 2024 అంటే మనకు రేపటి నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే February 15 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. Tier 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి డేట్ కనుక చూసుకున్నట్లయితే March 2 రోజున మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. Tier 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి డేట్ని వీళ్ళు ఫర్దర్గా ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. అడ్మిట్ కార్డ్ వచ్చేసి ఎగ్జామ్కి 7 డేస్ ముందర నుంచి అయితే మీరు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ని విజిట్ చేసి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్, ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే January 1, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే January 2, 1994 నుండి January 1, 2003 మధ్యలో జన్మించిన వాళ్ళు ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే క్యాస్ట్ వైజ్ ఏజ్ రిలాక్షన్ కూడా కల్పిస్తున్నారు. జనరల్ వాళ్ళు అయితే 30 ఇయర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే SC, ST కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అనేది ఉంది. అంటే వీళ్ళు 35 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. OBC నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అనేది ఉంది. అంటే వీళ్ళు 33 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అనేది ఉంది. అంటే వీళ్ళు 40 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదా డిజబిలిటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. విడో క్యాండిడేట్స్, డివోర్స్డ్ ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ అలాగే లీగల్గా తన భర్త నుండి సపరేట్ అయ్యి మళ్ళీ రీమ్యారేజ్ చేసుకుని ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అనేది ఉంది. అండ్ అలాగే ఈ కంపెనీలో వర్క్ చేసిన ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అనేది ఉంది. నెక్స్ట్, వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే స్టేట్ వైజ్గా వేకెన్సీ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. అండ్ ఆ స్టేట్ యొక్క రీజనల్ లాంగ్వేజ్ని కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రీజనల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. టోటల్ 6 వేకెన్సీ అయితే ఉంది. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీని అయితే కేటాయించారు. తెలంగాణ వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఆర్ ఉర్దూ. టోటల్ 6 వేకెన్సీని అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీ అయితే కేటాయించారు. ఒకవేళ మీరు వేరే స్టేట్కి అప్లై చేయాలి అని అనుకుంటే కనుక ఆ స్టేట్ యొక్క రీజనల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా వేకెన్సీస్ అయితే ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే క్లియర్గా చూసుకోవచ్చు. ఇలా టోటల్గా 300 వేకెన్సీస్ని స్టేట్ వైజ్గా అయితే భర్తీ చేస్తున్నారు. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఏ క్యాండిడేట్ మస్ట్ పొసెస్ ది మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నారు కాబట్టి మీరు ఏ విభాగంలో అయినా డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తుంటే కనుక ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే BE, బీటెక్, బీ ఫార్మసీ, డిగ్రీ ఇలా ఏ విభాగంలో అయినా మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తుంటే కనుక ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు 10th క్లాస్ లెవెల్లో లేదా ఇంటర్మీడియట్ లెవెల్లో లేదా గ్రాడ్యుయేషన్ లెవెల్లో మీకు ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కామన్గా అందరికీ అయితే ఉంటుంది కాబట్టి ఇది నో ప్రాబ్లం, అందరికీ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ గ్రాడ్యుయేషన్తో పాటు మీకు రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఫర్ సపోజ్ ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు కాబట్టి తెలుగులో మాట్లాడడం, చదవడం, రాయడం అనేది రావాలి. ఇది ఎసెన్షియల్ అన్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా రీజనల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్, శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 37,000 బేసిక్ పేతో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే 62,000కు పైగా శాలరీ అనేది పొందవచ్చు.
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ద సెలక్షన్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్, ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్. మనకు ఓన్లీ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు, ఎలాంటి ఇంటర్వ్యూ అనేది లేదు. ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్ సెలక్షన్కి ముందు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రీజనల్ లాంగ్వేజ్ అనేది జస్ట్ మీకు రీజనల్ లాంగ్వేజ్ వచ్చా రాదా అని చెప్పేసి కండక్ట్ చేస్తారంతే. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ పేపర్ అనేది ఉంటుంది. ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తున్నారు. టోటల్ 3 సెక్షన్ 1 అవర్ పార్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్కి 30 మార్క్స్ 20 మినిట్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్ 35 మార్క్స్ 20 మినిట్స్, టెస్ట్ ఆఫ్ న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్కి 35 మార్క్స్ 20 మినిట్స్, ఇలా టోటల్గా 100 క్వశ్చన్కి 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్ 250 మార్క్స్కి అయితే ఉంటుంది. 2 అవర్స్ పార్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. టోటల్ 5 సెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్కి 50 మార్క్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్కి 50 మార్క్స్, టెస్ట్ ఆఫ్ న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్కి 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్కి 50 మార్క్స్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్కి 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఇలా టోటల్గా 200 క్వశ్చన్స్కి 250 మార్క్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ లాంగ్వేజ్ కనుక చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ అప్లికేబుల్ టు బోత్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్. మనకు ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్కి 1/4 నెగిటివ్ మార్క్స్ అనేది ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు క్వాలిఫై ఇన్ ఈచ్ టెస్ట్ బై సెక్యూరింగ్ పాస్ మార్క్స్ టు బి డిసైడెడ్ బై ది కంపెనీ. మనకు పాస్ అంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వలేదు, వాళ్ళు ఫర్దర్గా అయితే మెన్షన్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ద రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ విల్ బి క్వాలిఫైయింగ్ నేచర్ ఓన్లీ, నో స్కోర్ విల్ బి అలాటెడ్ ఫర్ ది సేమ్. ఈ టెస్ట్కి ఎలాంటి స్కోర్ అనేది ఉండదు, జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే ఉంటుంది. అంటే ఇది మనకు ఫైనల్ సెలక్షన్ ముందు మీకు మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించి రీజనల్ లాంగ్వేజ్ వచ్చా రాదా అని చెప్పేసి అయితే చిన్న టెస్ట్ అయితే చేస్తారు. ఈ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించి డాక్యుమెంట్స్ని అయితే ఇచ్చారు. ఈ డాక్యుమెంట్స్ని తీసుకొని మీరు ఆ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఈ లొకేషన్లో అయితే మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. విజయవాడ, విశాఖపట్నం లొకేషన్లో మీకు మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి సెంటర్. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి హైదరాబాద్లోనే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 850 రూపీస్ అనేది ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. హౌ టు అప్లై కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే సిగ్నేచర్ వచ్చేసి వైట్ పేపర్ విత్ బ్లాక్ పెన్తో చేసిన సిగ్నేచర్ అయి ఉండాలి. అది కూడా స్మాల్ లెటర్ యూజ్ చేసిన సిగ్నేచర్ మాత్రమే అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసి అప్లోడ్ చేసినట్లయితే అది యాక్సెప్ట్ అయితే చేయదు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి వైట్ పేపర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్తో చేసిన లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ని అప్లోడ్ చేయవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కనుక చూసుకున్నట్లయితే ఐ డాష్ అని ఉంది కదా, డాష్ దగ్గర మీ నేమ్ అయితే ఇవ్వండి. ఐ డాష్ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో ఈ సెంటెన్స్ని మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తోని ఒక వైట్ పేపర్ అయితే రాయండి. సో రాసిన తర్వాత స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి 20 KB to 50 KB ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి 10 KB to 20 KB ఉండాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసి 20 to 50 KB ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్ని మీరు ఎలా అప్లై చేయాలి అంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ సంస్థ యొక్క ఆఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ఎక్సర్సైజ్ 2023 అని ఉంది కదా. సో ఇది లాస్ట్ టైం అసిస్టెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్. మనకి ఈ ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు, రేపటి నుంచి అయితే యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ అయిన తర్వాత అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలి అని అనుకుంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి, నేను అప్లికేషన్ వీడియో కూడా పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.